కొంతమంది చిన్న చిన్న కారణాలతోనే వెళ్లాల్సిన గమ్యానికి చేరకుండా పక్కకు తప్పుకుంటారు. సరే, అవేమైనా పెద్ద పెద్ద కారణాలతోనా అంటే కాదు, చిన్న చిన్న విషయాలకే. కలలు గొప్పగానే ఉంటాయి, కానీ ప్రయత్నాలు మొదలు కావు. 100 బిందెలతో నీళ్లు పోసినా చెట్టు అమాంతం కాయలు కాయదు కదా. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లో పూర్తి కావు. కొంతమంది లేనిపోని కారణాలతో జీవితంలో ఓడిపోతూ ఉంటారు. సరే, ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి. కానీ ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లో కూర్చుంటారు. ఇలా చేసి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని ఇతరులకు సూక్తులు చెప్తారు. కానీ అప్పుడే చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది. ఈ విషయాలకు సంబంధించిన ఒక స్టోరీని ఇప్పుడు చూద్దాం. మనం ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంటుంది. గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. దానికి 40 సంవత్సరాలు వచ్చేసరికి దాని గోర్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కు కొన వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరటానికి సహకరించవు. ఈ సమయంలో గద్ద ముందు ఉన్నది 2 దారులు. ఒకటి ఆహారం లేక చనిపోవడం, రెండవది తనని తాను మార్చుకోవడం. గద్ద 2వ దారినే ఎంచుకుంటుంది. ఆ మార్పునకు చాలా రోజులు సమయం పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా ఎంచుకుంటుంది. పెరిగిన ముక్కు కొనను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకుని బాధ కలిగిన నెమ్మదిగా వలిచివేస్తుంది. ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురు చూస్తుంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలు తేలికైపోతాయి. ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది. గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ల దగ్గరకు వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం పట్టించుకోవడమే మానేస్తుంది. ప్రయత్నించి చూడు, తప్పులేదు. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనమే భూమిని చీల్చుకొని మహావృక్షంగా ఎదుగుతుంది. ఎందుకులే అనుకుంటే ఓ పక్షికి ఆహారమై జీవితాన్నే కోల్పోతుంది. జీవితం ఒక పుస్తకం లాంటిది. ప్రతిరోజు ఒక కొత్త పేజీ. నిన్న జరిగినదే జీవితమైతే నేడు మనం రాసేదే మన భవిష్యత్తు. జీవితం ముందుగా పరీక్షించి తరువాత పాఠం నేర్పుతుంది. కలలు నీవే, కష్టం కూడా నీదే. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.